హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాను చెప్తారా? లాస్ట్ టైం 10వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? దావీదు అమ్మోనీయులతోటి సేవకులను పంపిస్తాడు. ఓకే, వాళ్ళు అవమానించి పంపిస్తారు. తర్వాత ఓకే, వెరీ గుడ్. 11వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, 11వ అధ్యాయము. ఈరోజు దావీదు పాపముల గురించి చర్చ చేద్దాం. దావీదు పాపం చేశాడా, పాపములు చేశాడా? పాపములు అనేది అంటా ఉన్నారు, బహువచనం ఎందుకు వస్తుంది? పాపము చేశాడా, పాపములు చేశాడా? పాపం మనకి బత్షెబాతోటి చేసిన పాపం మాత్రమే కనిపిస్తుంది. అయితే 11వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం చివరికి వెళ్ళే వరకు దావీదు చేసిన పాపముల గురించి ఇవాళ చర్చిద్దాం. బహువచనం గురించి మనం మాట్లాడుకుందాం. 11వ అధ్యాయము 1వ వచనము. 11వ అధ్యాయము 1వ వచనము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంతకాలమున, స్ప్రింగ్ సీజన్లో ఎప్పుడైతే యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయో, యుద్ధాలు జరిగే సమయము వసంతకాలాన్ని ఇంకొకలాగా చెప్పొచ్చు అంటే ఎక్కువగా జంతువులు మేట్ చేసుకునే టైం అది. ఎక్కువగా జంతువులు, పులులు లాంటి జంతువులు ప్రేమించుకునే సమయము లేదా పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే సమయము. అయితే ప్రతిదానికి ఒక కాలం ఉంది అన్నట్టుగా వసంతకాలమున ఆ రోజుల్లో ఇజ్రాయేలు రాజులు లేదా చుట్టుపక్కల దేశపు రాజులు యుద్ధాలకు వెళ్ళేవారేమో. ఆ రోజుల్లో అలాంటి ఒడబడింక ఏదన్నా ఉందేమో, యుద్ధాలకు వెళ్ళే ఒక ప్యాటర్న్ ఏదన్నా ఉందేమో. అలాంటి వసంతకాలమున యుద్ధాలు జరుగుతూ ఉన్న టైంలో దావీదు గారు ఏం చేస్తూ ఉన్నారంటే యోవాబును పంపించాడు యుద్ధానికి. దావీదు గారు వెళ్ళడం మానేశాడు, యోవాబు గారిని పంపించాడు. ఎందుకు దావీదు వెళ్ళడం మానేశాడు అంటే మనకు తెలీదు. ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి మనకు తెలియదు. ఎందుకు దావీదు ఇంటి దగ్గరే ఉండాలనుకున్నాడు, యెరూషలేములోనే ఎందుకు ఉండాలనుకున్నాడు అనే విషయం మనకైతే తెలియదు. అయితే ఆ సమయంలో దావీదు యెరూషలేములోనే ఉన్నాడు. యెరూషలేములో జరుగుతూ ఉన్న విషయం ఇది. 2వ వచనం చదువుదాం. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడేను. దావీదు ఆ రాజనగరి యొక్క మిద్దె మీదకి ఎక్కాడంట. తన ప్యాలెస్ యొక్క మిద్దె మీదకి ఎక్కాడు. ఎక్కి పైనుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. రాజు మాత్రమే తిరగట్లేదు, దావీదు మాత్రమే తిరగట్లేదు, దావీదు కళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి, ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు వాక్యం మనతోటే మాట్లాడుతుంది. దావీదు మాత్రమే తిరగట్లేదు, దావీదు కళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. దావీదు కళ్ళు కూడా అటు ఇటు తిరుగుతున్నాయి, దావీదు కూడా తిరుగుతూ ఉన్నాడు. అంటే దావీదు ఏం లేకుండా ఉన్నాడు అక్కడ. దావీదు ఏం చేయట్లేదు అని అర్థము, ఏ పని పాట చేయట్లేదు అని అర్థం, ఖాళీగా ఉన్నాడు అని అర్థం. మనం ఖాళీగా ఉన్నప్పుడే కదా అటు ఇటు తిరగాలనిపిస్తుంది మనకి. ఖాళీగా ఉన్నప్పుడే వాకింగ్కి వెళ్ళాలనిపిస్తుంది, లేదా ఖాళీగా ఉన్నప్పుడే ఏదో ఒకటి లేజీగా చేయాలనిపిస్తుంది. అలాంటి ఖాళీగా ఉన్న సమయము. నిజానికి రాజు ఖాళీగా ఉంటాడా ఎక్కడన్నా, ఏ దేశంలోనైనా అంటే లేదు. నార్మల్గా మనమే పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. అన్నా బిజీ అన్నా అంటాం. హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే రోజంతా బిజీ, సాయంత్రం అయిన తర్వాత ఏం చేసావురా అంటే రాయడానికి 10 లైన్లు ఉండవు. రోజంతా బిజీ అన్నా నేను అంటారు కదా. ఎప్పుడు ఫోన్ చేసిన అన్నా నేను బిజీ. సాయంత్రం అయిన తర్వాత ఒక వైట్ పేపర్ ఇచ్చి ఏం చేసావు పొద్దు నుంచి రాయంటే ఏం చేయలేదన్నా అంటారు, కానీ బిజీగా ఉంటారు. సో అలాగా బిజీగా ఉండే టైంలో రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు. ఈ ఖాళీగా తిరిగే సమయాల్లో పుట్టుకొచ్చిన పాపం అన్నమాట అది. ఖాళీగా ఉన్న సమయంలో పుట్టుకొచ్చిన పాపం. జనరల్గా సాతాను మనల్ని ఏం చేస్తాడంటే 2 రకాలుగా వాడతాడు. ఎలా వాడతాడు అంటే నిన్ను బిజీ చేసేస్తాడు, దేవుడికి దూరంగా వెళ్ళిపోయేంతగా బిజీ చేస్తాడు. నీ ఆఫీస్లోనో, నీ పనిలోనో, నీ బిజినెస్లోనో నువ్వు బిజీగా అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళలేనంత టైం ఇవ్వలేనంత బిజీగా చేస్తాడు.
లేదా దానికి ఆపోజిట్లో ఏం చేస్తాడంటే నువ్వు ఖాళీగా ఉన్న సమయాన్ని వాడుకుంటాడు సాతాను. 2 రకాలుగా వాడుకుంటాడు. నువ్వు ఖాళీగా అయినా ఉండాలి, లేదా బిజీగా అయినా ఉండాలి. చాలామంది ఏం చెప్తారంటే, అన్న నాకు జాబ్ లేదు అని ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసి జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, సంఘంలో కనపడరు. మళ్ళీ అన్న చాలా వర్క్ ఉందన్న అంటారు, అన్న చాలా మేనేజర్ ఇబ్బంది పెడుతున్నాడన్న అంటారు. ప్రార్థన చేయమంది దేనికోసము? జాబ్ కోసం. ప్రార్థన చేసింది ఎవరు? సంఘస్థులంతా. జాబ్ వచ్చిన తర్వాత ఎవరిని మర్చిపోతాం మనము? దేవుణ్ణే మర్చిపోతాం, సంఘాన్నే మర్చిపోతాం, అంత బిజీ అయిపోతాం. సాతాను ఏం చేస్తాడంట, నేను దేవుడికి దగ్గరగానంతగా బిజీ చేసేస్తాడంట. లేదా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు, లేదా నిన్ను ఖాళీగా ఉంచి ఆ ఖాళీ సమయంలో నిన్ను వాడుకుంటాడంట. అందుకే క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం ఏంటయ్యా అంటే, మీరు ఎక్కువగా బిజీగా ఉండకూడదు, అంత ఖాళీగా ఉండకూడదు. ఎక్కువగా బిజీగా ఉండకూడదు, దేవుడు కనపడనంత, లేదా దేవుణ్ణి మర్చిపోయేంత ఖాళీగా కూడా మీరు ఉండకూడదు. అలాగా దావీదు గారు ఈరోజు చాలా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాడు. ఖాళీగా కనిపిస్తూ మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. అయితే ఈ ఖాళీగా ఉండే సమయాల్లో ఏం జరుగుతాయి? ఆ రోజు దావీదు గారి జీవితంలోకి పాపములు వచ్చాయి. కానీ మరి ఈ రోజుల్లో ఏం జరుగుతాయి అంటే, పౌలు భక్తుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. అక్కడ విధవరాండ్ర గురించే మాట్లాడతాడు, కానీ అది మనకు కూడా కొంచెం ఎక్కడో అక్కడ అప్లై అవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము చూద్దాం ఒకసారి. మరియు వారు ఒకసారి పై వచనం నుంచి స్టార్ట్ చేద్దామా? వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు ఓకే. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రవుటకును మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవారగుటకును నేర్చుకొందురు. విధవరాండ్రైన స్త్రీల గురించి పౌలు గారు తిమోతితో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యవనస్తులుగా ఉన్న విధవరాళ్ళైన స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళకి మనం భోజనం పెట్టేంత అవసరం లేదు, వాళ్ళు పని చేసుకోగలరు. ఒకవేళ వాళ్ళకి కూడా మనం భోజనం పెడుతున్నాము అంటే వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తున్నామని అర్థము. ఈ బద్ధకస్తులు ఏం చేస్తారు, ఈ పని లేని వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, ఇంటింటికి తిరిగి ముసలమ్మ ముచ్చట్లు పెడతారు, ఇంటింటికి తిరిగి గొడవలు పెడతారు, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ పెడతా ఉంటారు. అలాంటి వారిని సాతాను తొందరగా వాడుకొని సంఘంలో చీలకు తీసుకొని రావచ్చు, లేదా అలాంటి వారిని సాతాను తొందరగా వాడుకొని వారి జీవితాల్లో పాపాన్ని ప్రవేశింపజేసేలాగా చేయొచ్చు అని ఒక హెచ్చరిక అక్కడ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తుందంట పాపం? ఎప్పుడు వస్తుందంట? ఖాళీగా ఉన్నప్పుడు, లేదా బాగా బిజీగా ఉన్నప్పుడు. అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఖాళీగా ఉన్నామా, లేదా చాలా బిజీగా ఉన్నామా, లేదా రెండింటి మధ్యలో ఉన్నామా? ఖాళీగా ఉన్నామని ఎంతమంది అంటారు? చేయొత్తండి ఒకసారి. అన్న నేను చాలా ఖాళీగా ఉన్నాను, అన్న నేను చాలా బిజీగా ఉన్నాను అనండి ఒకసారి చేయొత్తండి ఒకసారి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దావీదుకు వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, ఇక్కడ ఖాళీగా ఉండే సమస్య. నిజంగా ఆ పాయింట్ ఆఫ్ టైంలో దావీదు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. ఆ యుద్ధానికి వెళ్ళాల్సిన దావీదు టైం తీసుకొని మరి సేద తీర్చుకుంటాడు. అందులో ఒక మాట ఉంటుంది చూడండి, పొద్దుగుంకు వేళ అంట. ఎప్పుడు అంటే పొద్దున్న సాయంత్రమా? సాయంత్రము సన్సెట్ అయ్యే టైంలో, ప్రొద్దుగుంకే వేళ సన్సెట్ అయ్యే టైంలో బిల్డింగ్ పైకి ఎక్కాడు. బహుశా మధ్యాహ్నం పడుకున్నాడేమో, చక్కగా తినేసి బిరుగా తిన్నాడు, పడుకున్నాడు, సేద తీర్చుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి లేచాడు, కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి, మస్కలుగున్నాయి, టీ తెచ్చిచ్చుంటారు ఎవరో, తలనొప్పని ఉంటాడు సల్మలాగా. ఇప్పుడు బిల్డింగ్ ఎక్కాడు. బిల్డింగ్ ఎక్కిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఆయనతో పాటు కళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాయి. తిరిగే సమయంలో ఒకటి ఎదురుపడిందంట. ఎవరు ఎదురుపడ్డారంటే, పైనుంచి చూచుచుండగా ఏం ఎదురుపడింది? స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆయన తన ఇంటికి మరలా వచ్చాను. 5వ వచనం కూడా చదువుదాము ఒకసారి. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని
దావీదునకు వర్తమానపు పంపగా. ఈ సీన్ అంతా ఒక్కసారి ఆలోచన చేద్దాం. బిల్డింగ్ పైన తిరుగుతూ ఉన్నాడు. బిల్డింగ్ పైన తిరుగుతూ ఉన్నప్పుడు చూపులు కూడా తిరుగుతూ ఉన్నాయి. చూశాడు, చూసిన దగ్గర ఆగలేదు. ఆమె చాలా అందంగా ఉంది. అందంగా ఉండేసరికి వర్తమానం పంపించాడంట దావీదు దూతలతోటి. ఏం పంపించాడంట? వర్తమానం పంపించాడు. ఏమని వర్తమానం పంపించాడు? ఏమని వర్తమానం పంపించాడు? ఎక్కడికి రమ్మని పంపించాడు? తనతో ఉండడానికి రమ్మని పంపించాడు వర్తమానము. తనతో ఉండడానికి రమ్మని పంపించాడు వర్తమానం. వెరీ గుడ్. అక్కడ 4వ వచనంలో ఒక వింతైన మాట ఉంటుంది చూడండి. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఏం చేసిందంట ఆమె? ఏం చేసిందంట ఆమె? చదవండి, ఏం చేసింది అక్కడ? ఏంటది? చదవండి మళ్ళీ ఒకసారి. ఆమె అతని యొద్దకు రాగా అనండి. దావీదు పిలిచాడు, ఆమె ఏం చేసింది? వచ్చింది. తప్పెవరిది? తప్పెవరిది? ఇద్దరిది. అమ్మగారికి తెలియాలి కదా, నాకు భర్త ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, నేను ఇంకో పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళకూడదనే విషయం అమ్మగారికి తెలియాలి కదా. నో చెప్పిందా? కనీసం దావీదు గారికి దూతలకి నో చెప్పి పంపించిందా? వచ్చేసింది. వచ్చేసింది. ఎక్కడ మొదలైంది ఇదంతా? ఎక్కడ మొదలైంది? దావీదు చూపుల దగ్గర మొదలైంది. ఎక్కడ మొదలైంది? దావీదు చూపుల దగ్గర. అనండి, గట్టిగా చెప్పండి. ఈరోజు మనం ఏం చూస్తూ ఉన్నాం? ఏం చూస్తూ ఉన్నాం? మనం ఏం చూస్తూ ఉన్నాం? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఏం కనిపిస్తూ ఉన్నాయి మనకి? ఏం చూస్తూ ఉన్నాం? చూపుల దగ్గర మొదలవుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో యవనస్తులు కానీ, అన్యుల సమాజంలో యవనస్తులు కానీ పెద్దగా పాపం చేయడానికి ఏదో చేసేనక్కర్లేదు. ఆ స్టార్ట్, ఆ మొదలు ఎక్కడ మొదలవుతుంది అంటే, ఆ ఇన్స్టింక్ట్ ఎక్కడ మొదలవుతుందంటే చూపుల దగ్గర మొదలవుతుంది. చూపులు సరిగ్గా ఉన్నాయా? చూపులు సరిగ్గా ఉన్నాయా? చాలామందిని గమనిస్తూ ఉంటాను నేను. మిమ్మల్ని, మీ కళ్ళు కూడా చూస్తూ ఉంటాను నేను. చూపులు సరిగ్గా ఉన్నాయా లేదా మిమ్మల్ని అని. సేవకుని కదా, గమనించుకోవాలి కదా. చూపులు సరిగ్గా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇదే దావీదు కీర్తనకారుడు ఒక మాట అంటాడు తెలుసా? 101వ దావీదు కీర్తన 2వ అధ్యాయం 101వ దావీదు కీర్తన 2-3 వచనాలు చూద్దాం. చూడండి, దావీదు ఒక చక్కటి మాట అంటాడు అక్కడ. 101వ దావీదు కీర్తన 2-3 వచనాలు చూద్దామా ఒకసారి? అందరు చదువుతారా? 2-3 వచనాలు. 2వ వచనం చదవండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. దావీదు యెహోవా దేవుడితో ఫైట్ చేస్తున్నాడు ఆ టైంకి. నిర్దోష మార్గమున, ప్రభువా నా జీవితంలో ఏదైనా ఒక నిర్దోషమైన మార్గం వస్తే కనుక నేను ఆ మార్గములో పడిపోకుండా నేను వివేకంగా నేను ప్రవర్తిస్తానయ్యా. నువ్వు ఎప్పుడు నాకు సమాధానం చెప్తావు, నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు అంటే బహుశా దేవుడు దావీదుతో మాట్లాడడం మానేశాడేమో ఆ కీర్తన రాస్తా ఉన్నప్పుడు. తర్వాత వచనం భలే గమ్మత్తుగా ఉంటుంది, చదవండి ఒకసారి. నడుచుకొందును నా కన్నుల ఎదుట, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఒకసారి చదువుతారా మళ్ళీ అలా? ఆయన మళ్ళీ చదవండి ఒకసారి. ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఒకవేళ ఇటు చూడండి, నన్ను చూడండి. ఒకవేళ దావీదు గారు బత్షెబాతో పాపం చేసిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ఈ మాట రాస్తే పర్వాలేదు. అక్కడ ఆయన ఎప్పుడు రాశాడు అనే సందర్భం మనకు తెలియదు. పాపం చేసిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ఆ మాట రాస్తుంటే పర్వాలేదు. కానీ దావీదు గారు ఒకవేళ పశ్చాత్తాపడకముందు, బత్షెబాతో ఈ సంఘటన జరగక ముందు రాశాడు అనుకోండి ఆ మాట, ఇప్పుడు దావీదు ఏమయ్యాడు? అక్కడ వేషధారి అయ్యాడు. ఎంతమంది వేషధారులు మనలో ఉన్నారు ఒకసారి ఆలోచన చేద్దాం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోనని యెహోవాతో కీర్తన రాస్తున్న దావీదు కూడా కన్నుల ఎదుట కనపడిన దుష్కార్యాన్ని చేసే ప్రయత్నం చేశాడు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఇది ఎవ్వరికీ అతీతం కాదు. ఇది ఎవ్వరికీ అతీతము కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పెద్ద పెద్ద సేవకుల గురించి మనం వింటూ ఉంటాం.
పడిపోయారట. ఎక్కడ పడిపోయారు? ఏ పాపంలో పడిపోయారు? ఆ పాపంలోనే పడిపోయారు. దావీదు, మనం ఇలా చెప్పుకోవడానికి లేదు, దావీదే పడిపోయాడు నేను పడిపోవడం ఎంత అని చెప్పుకోవడానికి లేదు. తర్వాత మీరు గమనిస్తే 13వ అధ్యాయంలోంచి దావీదు జీవితం చిన్న భిన్నం అయిపోయింది. మొదటి రాజుల గ్రంథం 1వ వచనం వరకు కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఎందుకు తెలుసా? తను చేసుకున్న పనిని బట్టి. దేవుడు చాలా క్లియర్ కట్గా ద్వితీయోపదేశ కాండంలో ఏమని చెప్పాడు? రాజుకి ఎక్కువ మంది భార్యలు ఉండకూడదు. దావీదు ఏం చేశాడు? ఎక్కువ మంది భార్యలని తెచ్చుకున్నాడు. నాబాలు భార్యను కూడా తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండిన దావీదు ఒక్క విషయంలో బహుశా ఎందుకో వీక్నెస్ చూపించాడు. అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉంటాం. నాతో కూడా మాట్లాడుకుంటాను నేను. అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాము. ఏదో ఒక్క విషయం మనల్ని ప్యాంపర్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒక్క విషయం మనల్ని టాంట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఆ ఒక్క విషయం? దావీదు విషయంలో అయితే స్త్రీలు. దావీదుకు అప్పటికప్పుడు వచ్చిన పాపమా దావీదుకి? అది మేడ మీద తిరుగుతుంటే వచ్చిన పాపమా? అది కాదు. ముందు నుంచే ఎప్పటి నుంచో పురివేసుకొని ఉన్నది, అప్పుడు బయటకు వచ్చింది అంతే. ప్రాచీన స్వభావం లోపల అలాగే ఉంది. అందుకే మనం ఫస్ట్ రోజు మాట్లాడుకున్నాం కదా, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైన స్థితిలోకి మారబడాలి. ఎక్కడో ఉంది దావీదుకు లోపల. అక్కడ ఫస్ట్ సౌలు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఒక ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత నాబాలు భార్యను తెచ్చుకున్నాడు, అనేక మంది భార్యలను, అనేక మంది ఉపపత్నులను తెచ్చుకున్నాడు. వాళ్ళందరూ సరిపోరన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఎవరిని తెచ్చుకున్నారు? బత్షెబని తెచ్చుకున్నాడు. పోనీ మిగతావన్నీ కొంచెం సరైన మార్గంలోనే తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? వ్యభిచారం చేస్తూ ఉన్నాడు డైరెక్ట్గా. పోనీ దావీదు గారికి బుద్ధి లేదంటే బత్షెబ తల్లిగారు ఏం చేసింది? అక్కడ రాజు పిలవంగానే వచ్చేసింది. చదుదామా? ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. అందరు చదువుతారు ఆ మాట? కలిగిన అపవిత్ర పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఏం పోగొట్టుకుందంట? గట్టిగా చెప్పాలి. ఏం అపవిత్రత? ఏం పోగొట్టుకుంది? ఏ అపవిత్రత పోగొట్టుకుంది ఆమె? దావీదుతో పాపం చేశాను అనే అపవిత్రత పోగొట్టుకుందా? ఇటు చూడండి, నన్ను చూడండి అందరు. దావీదుతో నేను పాపం చేశాను అనే అపవిత్రత పోగొట్టుకుందా? ఒకవేళ అది అపవిత్రమైనది అంటే దావీదు దగ్గరికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా. అంటే ఏదో అపవిత్రత ఉంది తనలో. ఏంటయ్యా అపవిత్రత అంటే, మనకది లేవీల కాండంలో ప్రభు నీట్గా లిస్ట్ చేసి పెట్టాడు. ఏంటయ్యా అంటే, స్త్రీలకి నెలసరి వస్తుంది. దాన్ని ఆ రోజుల్లో కొంచెం అపవిత్రంగా చూసేవారు. నెలసరి వచ్చిన 5 రోజుల తర్వాత వాళ్ళు ఏం చేయాల్సిందంటే, వాళ్ళు వెళ్ళి వాళ్ళకంతటికి ఒక సమాజ మందిరం దగ్గర లేదా ఎక్కడ ఒక పూల్ ఉంటుంది, ఆ పూల్ దగ్గర వాళ్ళు స్నానం చేసి తిరిగి ఇంటికి చేరుకోవాలి. ఎందుకు ఈ అపవిత్రత గురించి దేవుని వాక్యం ఇక్కడ చూపిస్తూ ఉంది అంటే, ఆ నెలసరి సైకిల్ ఏదైతే ఉందో, ఆ నెలసరి సైకిల్కి ముందు కానీ తర్వాత కానీ భర్తతో ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఆ నెలసరి సైకిల్కి ముందు కానీ తర్వాత కానీ, ముందు 5 days కానీ తర్వాత 5 days కానీ అంటుంటారు డాక్టర్స్. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కానీ ఆ నెలసరికి ముందు కానీ తర్వాత కానీ భర్తతో ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. బత్షెబ గారు భర్త గారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఊరియా గారు ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నారు. ఇప్పుడు తినకి నెలసరిలో ఉంది. నెలసరి అయిపోయిన వెంటనే దావీదు గారు పిలిచారు. దావీదు దగ్గరికి వెళ్ళింది, శయనించింది, అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎవరితో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎవరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు? దావీదు గారి సీడే, దావీదు గారి విత్తనమే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అక్కడ. ఎందుకు? కరెక్ట్గా అపవిత్రమైన తర్వాతనే దావీదు గారి దగ్గరికి వెళ్ళింది. తను ఆ డేస్లోనే తన దగ్గరికి వెళ్ళింది. ఆ మెన్స్ట్రువల్ సైకిల్ని ఫినిష్ అయిపోయిన తర్వాత తను స్నానం చేసుకొని తిరిగి పురుషుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ దావీదు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అపవిత్రను పోగొట్టుకోవడానికి ధర్మశాస్త్రం ప్రకారము స్నానం చేసింది, వచ్చిన తర్వాత దావీదుకి సమాచారం పంపింది. ఏమని సమాచారం పంపింది?
నేను గర్భవతిని అయ్యాను. ఒకవేళ దావీదు వల్ల గర్భవతి అయిందా లేదా అని మనకేమైనా డౌట్స్ ఉండొచ్చేమో అని ఆ అపవిత్రత గురించి ఆయన వాక్యంలో చాలా చక్కగా వివరించి పెట్టాడు. అక్కడ దావీదు ద్వారానే వచ్చింది అనే విషయాన్ని పెట్టాడు. తర్వాత చదువుదామా, 6వ వచనం చదువుదామా. దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఏమన్నా అర్థమవుతుందా? ఈ వాక్యం ఈ లైన్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏమన్నా అర్థమవుతుందా? చదవండి ఒకసారి. ఏంటది? గట్టిగా చదవాలి. ఎవరంట ఊరియా? ఎవరతను? ఇటు చూడండి, నన్ను చూడండి. ఊరియా అంట హిత్తీయుడు అంట. అంటే ఇజ్రాయేలీలు వాడు కాదు, అన్య దేశానికి సంబంధించిన వాడు. హిత్తీయులు అనే తెగ కానాను ప్రాంతంలో ఉండేది. వాళ్ళని యెహోషువ ఆ సమాజం మరి ఎందుకు వెళ్ళగొట్టలేదో తెలియదు. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలతో కలిసి బ్రతకడం నేర్చుకున్నారు. ఆ హిత్తీయుడైన ఊరియా, ఆ తెగలోంచి వచ్చిన ఊరియా, కొంచెం క్రైస్తవ చరిత్రలోకి మనం వెళ్తే ఊరియా అంటే విగ్రహారాధికుడు అంట. కొంతకాలం తర్వాత ఊరియా యెహోవా దేవుణ్ణి నమ్ముకొని మారు మనసు పొంది, మన భాషలో చెప్పాలంటే మతం మారి ఏమయ్యాడంటే ఇప్పుడు క్రిస్టియన్ అయ్యాడు. ఇటువైపు చూస్తేనేమో దావీదు గారు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్, ఇటువైపు చూస్తేనేమో ఊరియా గారు ఎప్పుడు క్రిస్టియన్, మధ్యలో వచ్చాడు. ఆ హిత్తీయుడైన ఊరియా భార్యని దావీదు గారు లాక్కునే ప్రయత్నం చేశాడు. చూడండి, దావీదు మైండ్ ఎంత కుట్రపూరితంగా ప్రవర్తిస్తుందో చూస్తామా ఒకసారి. నెక్స్ట్ వచనం చూద్దాం ఒకసారి. యోగక్షేమములను జనుల యోగక్షేమములను యుద్ధ సమాచారమును అడిగెను. 8వ వచనం చదువుదామా ఒకసారి. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా. ఇటు చూడండి, ఊరియాని పిలిపించాడు దావీదు. పిలిపించిన తర్వాత ఊరియాకి ఒక మాట చెప్తా ఉన్నాడు దావీదు గారు. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు యుద్ధంలో చాలా అలసిపోయి ఉంటావు, ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో, అంటే పడుకో అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ దావీదు మైండ్లో ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఏంటయ్యా ఆ ప్లాన్ అంటే, శ్రమ తీర్చుకోవడము అనే మాట తెలుగులో శ్రమ తీర్చుకోవడము అన్నట్టుగా ఉంది, కానీ ఇంగ్లీష్లో నీ కాళ్ళు కడుక్కొనము, వాష్ యువర్ ఫీట్ అని ఉంటుంది. అలాగే ఉందా? ఇంగ్లీష్లో గో హోమ్ అండ్ వాష్ యువర్ ఫీట్ అని ఉంటుంది. నీ కాళ్ళు కడుక్కొనము అనే మాట ఉంటుంది. గో డౌన్ టు యువర్ హౌస్ అండ్ వాష్ యువర్ ఫీట్. ఒక రాజు తన దగ్గర పనిచేస్తున్న అతనికి కాళ్ళు కడుక్కో అని చెప్పడం ఏంటి? ఆలోచన చేద్దాం ఒకసారి. నన్ను చూడండి. ఒక రాజు తన దగ్గర పనిచేస్తూ ఉన్న వ్యక్తికి కాళ్ళు కడుక్కో అనే చిన్న విషయం కూడా చెప్పడం ఏంటి అంటే, ఆ రోజుల్లో హెబ్రీ భాషలో కాళ్ళు కడుక్కోవడము అనే దాన్ని ఒక ఇడియం లాగా, ఒక సామెత లాగా వాడేవారు. ఏంటయ్యా ఆ సామెత అంటే, నువ్వు వెళ్ళి నీ భార్యతోటి ఉండు, నీ భార్యతో శయనించు అనే మాటకి నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కో, నీ శ్రమ తీర్చుకో అనే మాట వాడుతూ ఉన్నారు. ఇప్పుడు దావీదు గారు ఆలోచన చూడండి. ఊరియాని పిలిపించాడు, నువ్వు వెళ్ళి నీ భార్యతో నువ్వు ఉండు, నీ భార్యతో చక్కగా గడుపు అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఊరియా గారు భార్యతో ఉంటే ఏమవుతుందంట? ఈయన చేసిన గర్భం ఎవరి మీదకి వస్తుంది ఇప్పుడు? అందుకే నేను స్టార్టింగ్లో ఏమన్నాను? పాపము అన్నానా, పాపములు అన్నానా? స్టార్టింగ్లో ఏం చేశాడు దావీదు? కళ్ళతోటి పాపం చేశాడు, తర్వాత వ్యభిచారం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ తన సహోదరుణ్ణి మోసం చేస్తున్నాడు ఒక కుటిలమైన ప్లాన్ తోటి. ఏం చెప్తున్నాడంట? ఊరియాకి ఏం చెప్తున్నాడంట? నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కో, అంటే నువ్వు వెళ్ళి నీ భార్యతోటి ఉండు. ఎక్కడ ఊరియాకి విషయం తెలిసిపోద్దో, ఎక్కడ దావీదు తన గౌరవానికి ఎక్కడ భంగం కలుగుద్దో, దావీదు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? అక్కడ తవ్వి పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దావీదుకు తెలియని విషయం ఏంటంటే, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తనకు తాను గోతిలోకి దిగిపోతున్నాడు. చిన్న మాటతో పోయే విషయం. యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపము చేశాను, నన్ను క్షమించు అనే దగ్గరికి ఎక్కడ మొదలైంది చూడండి. చూసే దగ్గర మొదలైంది, వ్యభిచారం దగ్గర సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ తన సహోదరుణ్ణి మోసం చేసే కుటిలమైన ప్లాన్ తోటి తన సహోదరుణ్ణి మోసం చేసే కాడికి దావీదు జీవితం వచ్చింది. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుకు వెళ్దామా ఒకసారి. ఊరియా
రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా ఏం చేశాడంట? దావీదు ప్లాన్ ఏంటి? ఊరియా ఇంటికి వెళ్ళి భార్యతో ఉంటే ఈ గర్భం ఎవరి మీద తోసేయచ్చు? ఊరియా మీద తోసేయచ్చు. కానీ ఊరియా వెళ్తుంటే ఊరియా వెనకాల పలహారం కూడా పంపించారంట రాజుగారు. పలహారం కూడా పంపించాడంట. కానీ ఊరియా ఏం చేశాడంట? రాజనగరి ద్వారం దగ్గరే పడుకున్నాడంట. చాలామంది క్రైస్తవ చరిత్రకారులు ఏం చెప్తారంటే ఊరియాకి ఏదో డౌట్ వచ్చింది అక్కడ. ఎందుకు పర్టికులర్గా రాజు ఈ మాట చెప్తున్నాడు, నాకు ఏదో ఉంది అని డౌట్ పడ్డాడు అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. పంపించాడంట. తర్వాత చూద్దామా. ఊరియా ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా ఊరియా మందసమును ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించునగును నా అధిపతి యోవాబును బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేనేలాగు చేయవాడను కానని ఏం చెప్తున్నాడు ఊరియా అక్కడ? ఏం గుర్తు చేస్తున్నాడు అక్కడ? మందసాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు వారిని గుర్తు చేస్తూ ఉన్నాడు. యూదా వారిని గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు ఊరియా. దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు ఊరియా. ఊరియా ఎప్పటి నుంచి క్రిస్టియన్? ఇక్కడ దావీదు గారు ఎవరిని మర్చిపోయాడు? ఇక్కడ ఎవరికి దేవుడు గుర్తున్నాడు? ఇక్కడ మధ్యలో వచ్చిన వారికి. చాలామంది ఏం చెప్తారు తెలుసా? అన్న మేము పుట్టుక క్రైస్తవులం అన్న, చర్చిలోనే పుట్టాము, చర్చిలోనే పెరిగాము అన్న, మా డాడీ పాస్టర్ అన్న. ఏంటి? ఈ మధ్యలో వచ్చిన క్రైస్తవులకు ఉన్న విశ్వాసంలో 10% కూడా ఉండదు వీళ్ళకి. అందని అనట్లేదు నేను, చాలామంది గురించి మాట్లాడతాను. అలా మధ్యలో విశ్వాసంలోకి వచ్చిన ఊరియాతోటి చిన్నప్పటి నుంచి క్రైస్తవుడుగా పెరిగిన దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు, పాపం చేశాడు. ఒకవేళ నువ్వు పుట్టుక క్రైస్తవుడివి అని ఏమైనా గర్విస్తున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మధ్యలోంచి క్రైస్తవులు వీళ్ళు అన్యులు అని వాళ్ళని ఏమైనా తక్కువగా చూస్తున్నావేమో. వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. ఊరియా అక్కడ మధ్యలోంచి క్రైస్తవుడైనా, ఒకప్పుడు విగ్రహారాధికుడైనా కూడా ఏం గుర్తు చేసుకున్నాడు తెలుసా? దేవుని మందసాన్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని, యూదా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నాడు. చాలా లాయల్ సర్వెంట్ దావీదుకు ఊరియా, చాలా లాయల్ సర్వెంట్. కానీ అలాంటి లాయల్ సర్వెంట్ తోటి దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు. తర్వాత వచనం చూద్దాం. దావీదు రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. తిని త్రాగిన తర్వాత ఏం చేశాడంట దావీదు? ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందంతా? చూపుల దగ్గర స్టార్ట్ అయింది. చూపుల దగ్గర స్టార్ట్ అయినప్పుడు దావీదు ఏమని అనుకున్నాడా? తర్వాత ఊరియాకి తెలిసి, అంటే తను గర్భవతి అవుద్దేమో, ఊరియాకి తెలిసిపోద్దేమో, ఊరియాని శ్రమ తీర్చుకోమని నేను చెప్తాను, ఊరియానికి నేను మందు తాగిపిస్తాను, తర్వాత ఊరియాని నేను చంపేస్తాను అని అనుకున్నాడా? అనుకోలేదేమో. ఫస్ట్ స్టార్ట్ అయింది అలాగా. అది ఎక్కడికి దారితీసింది? అక్కడ వరకు దారితీసింది. ఈరోజు మీతో నేను మాట్లాడుతూ ఉన్నది అదే. అక్కడే స్టార్ట్ అవుతుంది.
కానీ అది ఎక్కడికి దారితీస్తుంది అంటే అక్కడికి దారితీస్తుంది. పాపము అని మనం అనుకుంటాం. ఏం చేశాడు అందులో? పాపములు చేశాడు. ఈసారి ఏం చేశాడంట? ఊరియాకి బాగా మందు తాగిపించాడంట. ఎందుకు? ఇప్పుడైనా సరే వెళ్తాడేమో భార్య దగ్గరికి. చూడండి, దావీదు తన పాపాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, ఎంత ప్రయత్నాలు చేస్తా ఉన్నాడో చూడండి. ఒక్క చిన్న పశ్చాత్తాపంతో పోయే పని కదా, ఒక పశ్చాత్తాపంతో పోయే పని. ఆ పాపము ఇంకెక్కడికి దావీదుని తీసుకెళ్తారు చూడండి. ముందుకు వెళ్దాం ఒకసారి. సాయంత్రమున తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనేను. ఊరియా వెళ్ళలేదంట. బహుశా డౌట్ ఇంకా పెరిగిందేమో ఊరియాకి. ఒకవేళ నిజంగా డౌట్ వచ్చి ఉంటాయి కనుక. పెరిగిందేమో, డౌట్ పెరిగిందేమో. ఇంకా అక్కడే ఉన్నాడంట, వెళ్ళలేదంట ఊరియా. తర్వాత ఉదయమున దావీదు యుద్ధము మోపుగా ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఏం చేయమని అంటారు ఇప్పుడు దావీదు? అంటే దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు? ఎక్కడ మొదలైంది? బహుశా 10 ఆజ్ఞల్లో 5-6 ఆజ్ఞలు మీరేశాడు. ఇతరులది ఏది ఆశించొద్దన్నాడు దేవుడు, ఆశించాడు. వ్యభిచారం చేయొద్దన్నాడు దేవుడు, వ్యభిచారం చేశాడు. నరహత్య చేయొద్దన్నాడు దేవుడు, నరహత్య చేశాడు. అబద్ధాలు ఆడొద్దన్నాడు, అబద్ధాలు. మోసం చేయొద్దన్నాడు, మోసం చేశాడు. చూడండి, ఒక్క అధ్యాయంలో ఎంతగా ఎక్స్పోజ్ అయిపోతున్నాడో దావీదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఉత్తరం ఎవరితోడు పంపించాడు? ఊరియాతోటే పంపించాడు. ఒకవేళ ఊరియా ఉత్తరం ఓపెన్ చేసి చదివితే దావీదు పరిస్థితి ఏంటి? ఊరియా ఒకవేళ ఉత్తరం ఓపెన్ చేసి చదువుంటే ఏం జరుగుండేది? ఏం జరుగుండేది? ఆలోచన చేద్దామా ఒకసారి. ఏం జరుగుండేది? తిరుగుబాటు చేసేవాడు. ఇంకా ఓకే, పాపం బయటపడితే రాజరికం పోయేదేమో. ఇంకా నమ్మకం కోల్పోయి, ఎవరి మీద నమ్మకము? డేవిడ్ మీద. ఓకే, దావీదు మీద నమ్మకం పోయేదేమో. ఇంకా ఇంకా చంపేసేవాడేమో. ఓకే, ఇంకా ఓకే, తనని ఎందుకు చంపాలనుకున్నాడో ముందు ఆరా తీయొచ్చు. ఓకే, ఇంకా తర్వాత తన భార్య మీద. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నారు మీరు, ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఒక ఇంపార్టెంట్, తనకి వ్యక్తిగతంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నారు మీరు. అంటే ఇది ఇలాగే జరుగుతుందని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఉత్తరం ఓపెన్ చేసి చదువుంటే ఏం జరుగుండేది ఊరియా జీవితంలో? ఏం జరుగుండేది ఊరియా జీవితంలో? ఒక్కసారి డీప్గా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ ఏంటది? దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోయేవాడు. ఎప్పటి నుంచి క్రైస్తవుడు ఊరియా? ఎప్పటి నుంచి విశ్వాసంలోకి వచ్చాడు? మధ్యలోంచి వచ్చాడు. ఎవరి వల్ల తన జీవితంలో తప్పు జరిగింది, పాపం జరిగింది? పుట్టినప్పటి నుంచి క్రైస్తవుల వల్ల. ఈరోజు సంఘాల్లో ఆలోచించండి, సంఘాల్లో ఆలోచించండి. ఈరోజు బయట గాయపడి సంఘంలోనికి వచ్చేవారి కంటే, బయట గాయపడి సంఘంలోనికి వచ్చేవారి కంటే సంఘములో గాయపడి బయటికి వెళ్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. సంఘము విశ్వాసుల్ని గాయపరుస్తూ ఉంది. సంఘము విశ్వాసుల్ని గాయపరుస్తూ ఉంది. బహుశా అలాంటి పరిస్థితి ఆయనకు ఉండేదేమో. విశ్వాసంలోంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యేవాడేమో. చాలామంది ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, మాకు అది చెప్పారు, మాకు ఇది చెప్పారు, అందుకే మేము క్రైస్తవ మతం తీసుకున్నాము. చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే విషయం. పాస్టర్ గారు ఏదో, ఇంకొకళ్ళు ఏదో విషయం. ఎవరంట వీళ్ళంతా? పుట్టుక క్రైస్తవులంట. విశ్వాసాన్ని పోగొట్టుకునేవాడేమో. ఒకవేళ మనం చేసే చర్యలు, మనం చేసే పనులు
ఇతరుల్ని విశ్వాసంలోంచి వెళ్ళిపోయేలా చేస్తూ ఉన్నాయేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అందుకే మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఆన్లైన్లో యూట్యూబ్లో మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక డిబేట్ చూసాం, ప్రసాదం తినొచ్చా తినకూడదా? తింటే తిను, ఇంట్లో కూర్చో, బయటికి చెప్పకది. తినకపోతే తినకపో, ఇంట్లో కూర్చో, బయటికి చెప్పక. నేను ఎవడు చెప్పమన్నాడు? అది ఆడు బుద్ధి లేనోడు అడుగుతాడు నిన్ను ట్రాప్ చేయడానికి. అంతేనా కదా? పౌలు గారు ఏమంటారు తెలుసా? అన్నీ చేయుటకు నాకు అధికారము కలదు కానీ అన్నీ మంచివి కాదు. నేను అన్నీ చేయడానికి నాకు అధికారం, నాకు ప్రసాదం తినడానికి కూడా అధికారం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఇప్పుడు ఈ డిస్కషన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాం మనము? పబ్లిక్లో పెట్టాం. ఎంతమంది అల్ప విశ్వాసులు విశ్వాసంలోంచి చెదిరిపోయి ఉంటారు? పౌలు గారు అదే మాట ఏమంటాడు తెలుసా? ఒకవేళ అల్ప విశ్వాసి విశ్వాసంలోంచి చెదిరిపోతాడు అంటే కనుక నేను తినడం మానేస్తాను అంటాడు. నువ్వు తిను అని చెప్పకూడదు, తినొద్దు అని చెప్పకూడదు. వ్యక్తిగతంగా చెప్పుకోదు, వేరే విషయం. నీకు వ్యక్తిగతంగా ఏవో ఉంటాయి, తినాలి తినకూడదు నిష్ట చాలా ఉంటాయి. ఇప్పుడు తిన్నంత మాత్రం నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నారు ఎవరు? తిన్నంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అన్నారు ఎవరు? ఎక్కడ చేస్తున్నామంట? ఈ విశ్వాసానికి సంబంధించిన డిస్కషన్స్ ఆన్లైన్లో పెడుతున్నాం. ఎంతమంది అల్ప విశ్వాసులు తొలగిపోతున్నారు? మన చర్య వల్ల, మన వల్ల. ఆలోచన చేయట్లేదు. ఒకసారి మనం ఆలోచన చేయట్లేదు. మనం దావీదు చేసిన పని వల్ల బహుశా ఊరియా జీవితంలోంచి విశ్వాసం వెళ్ళిపోయేంత పరిస్థితి. కానీ ఎందుకో మరి ఊరియా ఉత్తరం చదవలేదు. దావీదు ఎంత పతన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే తన చావు శాసనాన్ని తన ద్వారానే పంపించాడు, ఊరియా ద్వారా. అది కూడా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరికి పంపించాడంట? 18వ వచనంలో యోవాబుకు పంపించాడంట. ఎవరు పంపించాడు? యోవాబు ఎవరు యోవాబు? సైన్యాధిపతి. యోవాబు ఒక విషయానికి ఫేమస్. ఏంటది? దేనికది? అమాయకుల్ని చంపడంలో ఫేమస్. అబ్నేరుని చంపాడా? చంపాడు. ఇప్పుడు దావీదుకి వెంటనే ఇతన్ని చంపాలి అంటే ఎవరు గుర్తొచ్చారు? వాడైతే అమాయకుల్ని బాగా చంపుతాడు. ఇప్పుడు ఇక్కడ చనిపోవాల్సిన వ్యక్తి ఎవరు? అమాయకుడు. అమాయకుల్ని చంపే వ్యక్తి దగ్గరికి పంపిస్తున్నాడు దావీదు. ఈ అమాయకుడిని కూడా నువ్వు చంపు. ఇంకొక పాపం. చూడండి, ముందుకు వెళ్దామా? కాబట్టి యోవాబు ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాను. ఇప్పుడు ఊరియాతో పాటు ఎవరు చనిపోయారు అక్కడ? ఇంకా కొందరు సేవకులు చనిపోయారు. అంటే ఎంతమంది అమాయకులు చనిపోయారు? ఆ మిగిలిన సేవకులు, దావీదు సేవకులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది భార్యలు విధవరాళ్ళు అయిపోయి ఉంటారు? ఎంతమంది తల్లులు తన కొడుకులను పోగొట్టుకొని ఉంటారు? ఎవరి వల్ల ఇదంతా? ఎవరి వల్ల? ఎక్కడ మొదలైంది ఇదంతా? అక్కడ మొదలైంది. ఆ ఒక్క వ్యక్తి చేసిన పాపం వల్ల ఎంతమంది జీవితంలోకి శాపం వచ్చిందో ఒకసారి చూడండి. ఎంతమంది అమాయకులు చనిపోయారో చూడండి ఒకసారి. దావీదు గారు, యోవాబు గారు చక్కగా ఏక మనస్సులోకి వచ్చారు. ఇక్కడికి ఒకే లైన్ మీదకి వచ్చారు ఇద్దరు. నేను అనుకోవడం ఏంటంటే యోవాబుకి మైండ్లో కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకు ఈయన ఊరియాని చంపమన్నాడు? అనుకునే ఉంటాడు కదా, అనుకునే ఉంటాడు. ఊరియాని చంపమని ఎందుకు అన్నాడు దావీదు? డౌట్ వచ్చిందేమో. అంటే ఏదో స్టోరీ ఉంది. నేను ఒకసారి యెరూషలేంకి వెళ్ళి కొంచెం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది నాకు. అంతెందుకు, తర్వాత దావీదు గారు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? బత్షెబాను. ఆ విషయం ద్వారా అయినా తెలిసిపోతుంది. ఇంకా తర్వాత ఏం జరుగుతాయన్న విషయం దావీదు ఆలోచించట్లేదు.
ఆ యోవాబు ద్వారానే దావీదు జీవితంలోకి శ్రమ వస్తుందన్న విషయం కూడా ఆలోచించట్లేదు. ముందుకు వెళ్దాం. కాబట్టి దావీదు వద్దకు పంపి యుద్ధ సమాచారము రాజు కోపము తెచ్చుకొని ఎలాగు హతమాయను హతమాయను కదా. నిన్ను అడిగిన ఎడలా అక్కడ దావీదు ఏ క్వశ్చన్ అడుగుతాడు అనే ప్లానింగ్ కూడా యోవాబుకు తెలుసు. అంటే ఇద్దరు ఒకే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏకమనస్కులయ్యారంట. ఇద్దరు ఏమయ్యారు? అపోస్తుల కార్యంలో ఏకమనస్కులై ప్రార్థన చేస్తే ఏం జరిగింది? భూమి కంపించింది. ఇక్కడ పాపంలో ఏకమనస్కులయ్యారంట ఇద్దరు. యోవాబు దూతను పంపించేటప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యుద్ధ సమాచారం చెప్పు. ఎక్కడ చెప్పాలి యుద్ధ సమాచారము? సీక్రెట్గా చెప్పడానికి కుదరదు, అందరి ముందు చెప్పాలి, మంత్రులందరూ ఉన్నప్పుడు చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యా ఇలాగ వెళ్ళాము, అక్కడ ఇలా చనిపోయారు అనగానే ఇప్పుడు దావీదు ఏమని యాక్టింగ్ చేస్తాడు? పైకి లేచి ఓ ఏం లేచుడా అంటాడు. ఇలా ఎందుకు చేసావు నువ్వు అంటే దావీదుకి ఏం తెలియనట్టు యాక్టింగ్ అనమాట అది. నువ్వు ఇలా వెళ్ళి చెప్పు, దావీదు ఇలా యాక్టింగ్ చేస్తాడు అనే విషయం యోవాబు గుర్తు చేస్తున్నాడు అక్కడ. బహుశా దూతకు తెలియదేమో ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా, కానీ ప్రిపేర్ చేసి పంపిస్తా ఉన్నాడు. యోవాబు దాన్ని ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాడు? ఒక చిన్న తప్పిదం ఏదో జరిగింది, వీళ్ళని నేను అక్కడికి పంపించాను, అక్కడ హతమైపోయారు, ఏదో చాలా సింపుల్గా చెప్పేయాలని యోవాబు ట్రై చేస్తూ ఉన్నాడు. దావీదు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఊరియాని నేను యుద్ధానికి పంపించాను, ఊరియా యుద్ధంలో చనిపోయాడు అని చాలా సింపుల్గా ప్లాన్ అంతా జరిగింది అనేట్టుగా దావీదు చూపించాలనుకుంటా ఉన్నాడు. ఇద్దరు ఏకమనస్కులయ్యారంట ఆ విషయం మీద. తర్వాత లాస్ట్లో ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకవేళ దావీదు మీ అందరి ముందు అలా అరిస్తే కనుక నువ్వేం చెప్తావంటే ఊరియా హతమయ్యాడని చెప్పు అని చెప్తున్నాడు. 22వ వచనం చూడండి. అంబులు వేయగా రాజు సేవకుల్లో కొందరు హతమాయను. అందుకు దావీదు నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు ఏమన్నాడట దావీదు? చదవండి ఆ మాట, ఏమన్నాడు దావీదు అక్కడ? ఏ సంగతిని బట్టి? ఊరియా చనిపోయాడని నువ్వేమీ బాధపడకు, చింతపడకు అని చెప్తున్నాడంట. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. సౌలు చనిపోయినప్పుడు దావీదు ఏం చేశాడు? దావీదు ఏడ్చాడు. ఏం చేశాడు దావీదు? విలాపము సలిపెను అని ఉంటుంది. అబ్నేర్ చనిపోయినప్పుడు దావీదు ఏం చేశాడు? ఇప్పుడు అలాంటి దావీదు ఇప్పుడు మనకి ఎట్లా కనిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఎట్లా కనిపిస్తున్నాడు దావీదు? ఒక క్రిమినల్ లాగా కనిపిస్తున్నాడు కదా. పాపం నిన్ను అలా తయారు చేస్తుంది. అనుకున్నాడా దావీదు ఇదంతా? అనుకోలే. ఎక్కడో మిద్దె మీద తిరుగుతున్నప్పుడు కళ్ళ ద్వారా జరిగిన పాపము దావీదుని ఏం చేసింది? చివరికి వచ్చేసరికి ఒక క్రిమినల్ని చేసింది. చూడండి, మిద్దె మీద చూశాడు, పాపం చేశాడు. యోవాబుతోటి చాలా కుటిలంగా భార్య దగ్గరికి పంపించాలనుకున్నాడు. తర్వాత ఊరియాని కుటిలంగా భార్య దగ్గరికి పంపించాలనుకున్నాడు. తర్వాత ఊరియాని చంపడానికి ఎన్నో స్కెచ్లు వేశాడు. ఆ స్కెచ్లో ఒక చెడు వ్యక్తితోటి, అమాయకులను చంపే వ్యక్తితోటి చేతులు కలిపాడు. ఇప్పుడు ఒక అమాయకుడు చనిపోయిన తర్వాత కనీసం దావీదు మనసులో కొంచెం కూడా బాధ లేదు, కొంచెం కూడా చింత లేదు, కొంచెం కూడా బాధపడట్లేదు.
అమాయకుడైన వ్యక్తిని తరుముతా ఉన్నాడు దావీదు చంపాలని చెప్పి. ఒకప్పుడు దావీదుని ఎవరు తరిమారు? సౌలు తరిమాడు. చూడండి, పాపం ఏం చేసిందంటే దావీదుని సౌలుగా మార్చింది. దావీదుని సౌలుగా మార్చింది. మరి నువ్వు దావీదులాగున్నావా, సౌలుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ సంగతిని బట్టి నీవు చింతపడకుము, ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను మరి బలముగా జరిపి దాన్ని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరచుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఊరియా భార్య తన భర్త యగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. ఊరియా భార్య ఏం చేసిందంట? అంగలార్చిందంట. ఒక్కరోజు ఒక్క రాత్రి చేసిన తప్పు వల్ల తన జీవితం మొత్తం బాధపడే పరిస్థితికి వచ్చింది. జీవితం మొత్తం బాధపడే పరిస్థితికి వచ్చింది. 1 నైట్ స్టాండ్ అంటారు కదా యవనస్తులు. ఒక 1 నైట్ స్టాండ్ దావీదు ఊరియా చేసిన తప్పు ఎక్కడి వరకు తీసుకొచ్చింది చూడండి. వాళ్ళు పడిపోయే స్థితికి వచ్చింది. వాళ్ళతో పాటు కొంతమంది అమాయకులు చనిపోయే స్థితికి వచ్చింది. ఆమె బత్షెబా భర్తను కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. 27వ వచనం చదువుదాం. దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ కూడా దావీదు యొక్క కుటిలమైన ఆలోచన కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా ఇప్పుడు దావీదు ఏం ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాడు తెలుసా? నో 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 విధవరాల్ని నేను పెళ్లి చేసుకున్నా. ఎవరిని పెళ్లి చేసుకున్నాను? ఇప్పుడు రాజ్యం అంతా ఏమనుకుంటుంది? అబ్బా ఎంత గొప్పవాడు నా రాజు, మా రాజుగారు ఎంత గొప్ప. కానీ ఎవరి వల్ల విధవరాలైంది? అతని వల్లే విధవరాలైంది. మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం, అక్కడ మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం. తర్వాత అధ్యాయంలో మనము నెక్స్ట్ వీక్ చదివినప్పుడు నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వస్తాడు, ఈ విషయాన్నంతా గుర్తు చేస్తాడు, చక్కని ఉపమానం రీతిలో మాట్లాడతాడు. ఒక ధనవంతుడి దగ్గర గొర్రెలు ఉన్నాయి, ఇంకో ధనవంతుడి దగ్గర ఒకటే గొర్రెపిల్ల ఉంది. చక్కగా దాన్ని ఎత్తుకొని దాన్ని వల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ధనవంతుడు వచ్చి లాక్కున్నాడు. నువ్వేం చేస్తావు దావీదు ఈ విషయంలో అంటే దావీదుకు వెంటనే కోపం వచ్చేసింది. వెంటనే అతన్ని, ఎవరిని? ధనవంతుడిని చంపేస్తానన్నాడంట. నిజానికి గొర్రెపిల్లని లాక్కుంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారం ఒక గొర్రెపిల్లని లాక్కుంటే చంపేసే శిక్షలు లేవు. గొర్రెపిల్ల లాక్కున్నాడు కాబట్టి దానికి బదులుగా ఇంకో గొర్రెపిల్లనైనా ఇవ్వాలి, ఒక 2-3 గొర్రెపిల్లనైనా ఇవ్వాలి. పెద్దల మధ్యలో తీర్పు ఉంటుంది. కానీ దావీదు ఏమంటాడంట? చంపేయాలి. చట్టం తెలిసిన దావీదు, ధర్మశాస్త్రం తెలిసిన దావీదు ఏమంటాడంట? చంపేయాలి, మరణకు పాత్రుడు అంటా ఉన్నాడంట. అంటే దావీదులోకి ఆ పాపము వల్ల ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయింది చూడండి, ఏ లెవెల్కి వెళ్ళిపోయింది చూడండి. చంపేయాలి అనేంత కోపం వచ్చేసిందంట. మనం కూడా కదా అంటాం కదా వేరే వాళ్ళని, ఈడు చస్తే బాగుండు, కోవిడ్లో అంతమంది చచ్చిపోయారు ఈడు చావలేదంట అనుకున్నాం కదా, చాలామందిని అనుకున్నాం కదా. అందరూ పోయారు కోవిడ్లో, ఈడు మాత్రం పోలేదని నేను అనుకున్నా. ఒకవేళ వాడే చనిపోయేంత పరిస్థితి వస్తే ఫస్ట్ ఎవడు చావాలి? మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనతోటి. ఆ చివరి లైన్ చాలా బాగుంటుంది, చదువుదాం ఒకసారి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి ఎలా ఉందంట? మళ్ళీ చదువుదాం ఒకసారి లైన్. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉంది. నా డౌట్ ఏంటంటే దావీదు ఇదంతా చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు ఇదంతా చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆపాలి కదా, వెయిట్ చేస్తున్నాడు దావీదు కోసం దేవుడు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును, అక్కడ ఏమంటాడో తెలుసా, పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండుడి. ఎలా ఉండాలంట? మనము అందరము ఒకే లైన్ మీద ఉండాలంట. సంఘం అంతా ఎలా ఉండాలి? సంఘంలో చాలామంది ఎన్నో కులాలు ఉండొచ్చు, ఎన్నో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. కానీ అందరము ప్రార్థన చేసే విషయంలో, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఎలా ఉండాలంట? ఏక మనస్సుగా ఉండాలంట. కానీ దావీదు గారు, యోవాబు గారు ఏ విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారు? ఏ విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారు? చెడు విషయంలో, పాపము విషయంలో, అమాయకుల్ని చంపే విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేద్దాం, ఎంతమంది మీలో దావీదు యోవాబుల్లాగా ఏక మనసు కలిగి చెడు విషయాల గురించి ఒకే లైన్ మీద ఉంటున్నారు? ఒకే లైన్ మీద ఉంటున్నారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో ఏక మనసు కలిగి ఉండాలి? ప్రేమ విషయంలో ఏక మనసు కలిగి ఉండాలి. కానీ చెడు విషయంలో మనము ఏక మనసు కలిగి ఉంటున్నాము. ఇంకా చాలా విపులంగా ఈ సబ్జెక్ట్ అంతా ఓపెన్ చేసి చెప్పొచ్చు కానీ మొత్తానికి మూల కారణం ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఆ చూపుల దగ్గర కనిపిస్తూ ఉంది. ఆ చూపుల్ని మనం ఎట్లయినా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది చూపుల్ని కంట్రోల్ చేసుకుంటామన్నా అంటారు ఈరోజు? చేయొద్దండి ఒకసారి. అన్న మా చూపులు కంట్రోల్ చేసుకుంటామనండి. మా చూపుల్ని కంట్రోల్ చేసుకుంటామనండి. కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక పాపమా? పాపములు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చూస్తున్నాం, ఏం వింటా ఉన్నాం? ముఖ్యంగా పుట్టుక క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. మీరు చేసే పనుల వల్ల ఎవరు విశ్వాసంలోంచి తొలగిపోతూ ఉన్నారు? మధ్యలో వచ్చిన అన్యులు విశ్వాసంలోంచి తొలగిపోతూ ఉన్నారు. అలాగే మనం ఉండకూడదని డైలీ ప్రార్థన చేయాలి. ఆమెన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. సాయి వచ్చి ఫైనల్ ప్రేయర్ చేస్తాడు. క్లోజ్ చేద్దాం.